able to digest properly. ఇది జగన్ గారికి తెలియకుండా జరిగిందంటారా? ఎవరు ఎవరు ఈ వెనుకున్న ఎవరు ఎవరున్నారు అని మనకు పర్టికులర్ తెలీదు. ఈవెన్ దో అది వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అని కావచ్చు. ఐ డోంట్ వాంట్ టు హైలైట్ దోస్ పీపుల్. టీడీపీ కావచ్చు. ఎవరైనా ఫస్ట్ అది మహాప్రసాదంలో జరగకూడని తప్పు జరిగిపోయింది. అది ఒక హిందూ ధర్మం. మన యొక్క ధర్మం గురించి తరతరాలుగా మనం గొప్పగా చెప్పుకునే మన ఈ సాంస్కృతిక ధర్మంలో ఇలా జరగడం అనేది చాలా పెయిన్ఫుల్. ఎవరు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటే దానికి ఆ శిక్షకు అనేది ఎగ్జాక్ట్గా ఇది అవుతుంది. లేదు అంటే మాత్రం ఇది అవుతుంది. ఇలానే ఇది కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ కంటిన్యూ అయితే చాలా వెలైట్ ప్రకృతిలో కానీ మనుషులు కొట్టుకోవడం ఇవన్నిటికీ జరిగేందుకు ఇదే మేజర్ రీజన్. ఇంకా ఇలాంటివి 100 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచపు యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయి అంటున్నారు కదా, అవి ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇలా మన ధర్మాన్ని ఎవరైతే కించపరిచేందుకు ఇప్పుడు ప్రీవియస్గా కూడా మనం విన్నాం. మన వెంకటేశ్వర స్వామికి ఎవరు అవమానించినందుకు ఏం జరిగింది అనేది చాలామంది. అలాంటిది వెంకటేశ్వర స్వామికి జరగకూడని అవమానం ఇది. ఆ ప్రతి ఒక్క హిందువు కూడా ఇది ఒక ఆ తల తీసేసిన పని ఇది జరిగింది. వి కాంట్ ఏబుల్ టు సే ఇన్ ద వర్డ్స్. ఆ ఎమోషనల్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాకరంగా ఫస్ట్ చాలా దిగ్భ్రాంతికి లోన్ చేసే విషయం. థ్యాంక్ యూ.